ఓకే సార్, ప్రారంభించండి. హర్షం జూమ్ వేదిక మీదకి వచ్చినటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు సాహిత్యం, విమర్శ, ఆధునిక తత్వ వివేచనలో వడలి మందేశ్వరరావు గారి గురించినటువంటి అంశం మీద ప్రసంగించడానికి అభ్యుదయ రచయితల సంఘం డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి గారిని ఆహ్వానించడం జరిగింది. వారి గురించి చిరుపరిచయం చేసిన తర్వాత వారు ప్రసంగిస్తారు. ప్రముఖ సాహిత్య విమర్శకులు, పరిశోధకులు, సంపాదకులు లక్ష్మణ చక్రవర్తి గారు గుమ్మడిదల గ్రామంలో మెదక్ జిల్లాలో జన్మించారు. ఆయన సహాయ ఆచార్యులుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. 1989లో ఆంధ్ర సాహిత్య పరిషత్ ద్వారా విశారదలో ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత అక్కడే బిఏ వరకు చదివారు, లిటరేచర్ బిఏఎల్. తర్వాత ఎంఏ పిహెచ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి, అదేవిధంగా ఎంఫిల్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశారు. దోమలగూడ ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా 14 సంవత్సరాలు పనిచేశారు. 2014 జనవరి నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సహాయ ఆచార్యులుగా లక్ష్మణ చక్రవర్తి గారు పనిచేస్తున్నారు. వారు సిద్ధాంత గ్రంథం పరమయోగి విలాసం విశిష్టాద్వైత తత్వం అనే దాని మీద ఎంపిల్ సిద్ధాంత గ్రంథం చేశారు. ఆ తర్వాత తెలుగులో సంకలన గ్రంథాలు అనేటటువంటి అంశం మీద పిహెచ్డి సిద్ధాంత గ్రంథం చేశారు. అది తెలుగు అకాడమీ వాళ్ళు 2018లో ప్రచురించడం కూడా జరిగింది. లక్ష్మణ చక్రవర్తి గారు లక్ష్మణ రేఖ సాహిత్య విమర్శపై వ్యాసాలు 2009లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం పొందింది. తర్వాత కోవెల సంపత్ కుమారాచార్య గారి మీద వారు రాసినటువంటి మోనోగ్రాఫ్ తెలుగు అకాడమీ ప్రచురించడం జరిగింది. నవ్య సంప్రదాయ సాహిత్యం మోనోగ్రాఫ్ కూడా తెలుగు అకాడమీ 2012లో ప్రచురించింది. తర్వాత షట్చక్రం సాహిత్య విమర్శ వ్యాసాలు 2021లో వారు ప్రచురించారు. ఇవి వారు ప్రచురించిన వాటిలో కొన్ని మాత్రమే ప్రధానమైనవి. ఆ తర్వాత వీరు అనేక గ్రంథాలకు కూడా సంపాదకత్వం వహించారు. అందులో ప్రముఖంగా పేర్కొనదగినవి ఆధునిక సాహిత్య విమర్శన రీతులు అనేటటువంటిది ఒకటి. తర్వాత సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు అనేటటువంటి గ్రంథానికి కూడా సంపాదకత్వం వహించారు. ఈ సంపాదకత్వాలతో పాటు ఆయన చేసినటువంటి కృషికి గాను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పురస్కారంతో పాటు అనేక పురస్కారాలు కూడా వారు అందుకున్నటువంటి విఘ్నులు, ప్రజ్ఞ కలిగినటువంటి పండితులు లక్ష్మణ చక్రవర్తి గారు. అయ్యా లక్ష్మణ చక్రవర్తి గారు నమస్కారం. మీరు ఈ వేదిక మీదకి వచ్చి ప్రసంగించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్తే. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో కృషి చేసిన ప్రముఖులని గురించి మాట్లాడేటప్పుడు వారి అన్ని రచనలను గురించి ఒక దగ్గరగా చెప్పటం వలన ఒక రచనను గురించి మౌలికంగా చర్చించుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆ క్రమంలో ఒక విమర్శకుడి యొక్క ఒక విమర్శ రచనని మాత్రమే ఒక పరిచయం లాంటిదే, సమీక్ష లాంటిదే చేసిన అందులో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అన్న ఒకానొక దృష్టితో ఏర్పరచుకున్నటువంటి ఈ విమర్శ గ్రంథాల పరంపరలో మరోసారి మాట్లాడేయటానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమోవాకాలు అర్పిస్తూ, వడలి మందేశ్వరరావు గారు
ఇంకో సంవత్సరం అయితే సరిగ్గా శత జయంతి వారిది. 1926 ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి వారు. సరిగ్గా శత జయంతి రాబోతుంది. అలాంటి ఒకానొక తరుణంలో వారిని గురించి, వారి రచనల గురించి మరొక్కసారి పునర్మూల్యాంకనం చేసుకోవటానికి లేదా ఒక ఆలోచన చేసుకోవటానికి ఇది ఒక వేదికగా నేను భావిస్తూ ఉన్నాను. వారి 2 గ్రంథాలు గురించి ప్రస్తావించండి అని ఇవాళ అడిగారు. ఒకటి అనుశీలన, రెండవది సాహిత్య తత్వ వివేచన. ఇలా 2 అంశాలు ఉన్నాయి. నిజానికి చూడటానికి 2 100 పేజీల పుస్తకాలే అనిపిస్తాయి, కానీ చాలా ఒక పుస్తకాన్ని గురించి మాట్లాడినా చాలా మౌలికమైనటువంటి విషయాలు, చర్చించుకోదగినటువంటి విషయాలు మనకి అందులో కనిపిస్తూ ఉన్నాయి. సరే, అయినా తలా ఒక అరగంట ఒక్కొక్క పుస్తకాన్ని గురించి కొంత మాట్లాడటానికి ప్రయత్నిస్తానని మనవి చేస్తూ, అనుశీలన వడలి మందేశ్వరరావు గారు 90ల్లో వ్రాసినటువంటి ఒక పుస్తకం. తెలుగు అకాడమీ దానిని ప్రచురించింది. మోనోగ్రాఫ్ పేరుతో ప్రచురించింది దాన్ని. ఈ పుస్తకం లో ప్రధానంగా 3 వ్యాసాలు ఉన్నాయి. కవితలో శిల్పం అంతకుముందు సాహిత్యం విమర్శ అనే పుస్తకంలో కూడా ఉంది. కొంత 1-2 మార్పులు ఉన్నాయి దీంట్లో. ప్రధానంగా 3 వ్యాసాలు ఈ అనుశీలన అనే పుస్తకంలో ఉన్నాయి. నిజానికి సాహిత్య విమర్శ మీదనే విమర్శ పద్ధతులను గురించి రాసే పద్ధతి వ్యాసాల రూపంలో అక్కడక్కడ కనిపిస్తుంది, కానీ విమర్శను గురించి ఒక మౌలికమైనటువంటి విషయాలను చెప్పటం, విమర్శ పద్ధతులను గురించి చెప్పటం ఈ ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. చాలా ప్రాచీనమైనటువంటి గ్రంథం కూడా ఒకటి ఉంది, విమర్శక పారిజాతం అని, పురాణం సూర్యశాస్త్రి గారు అనే పెద్ద మనిషిది. అది కొంత విమర్శన గురించి మాట్లాడినటువంటి తొలి రోజుల పుస్తకం అయితే, ఇది 90ల్లో వచ్చినటువంటిది. ఇందులో ప్రధానంగా 3 వ్యాసాలు ఉన్నాయి. ఒకటి విమర్శలో కొన్ని విభాగాలు, కవితో విమర్శకుడు, విమర్శకుని లక్షణాలు, చివరి మాట. చివరి మాట పక్కకు పెడితే ప్రధానంగా 3 వ్యాసాలు. ఇంతకీ విమర్శలో కొన్ని విభాగాలు అన్నప్పుడు సాధారణంగా మనం గ్రంథ పరిష్కరణ, వ్యాఖ్యానం, ఇలా కొన్ని విమర్శ రీతులని ఒకటి తర్వాత ఒకటి వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. గ్రంథ పరిష్కరణను గురించి, వ్యాఖ్యానాన్ని గురించి మాట్లాడినటువంటి సందర్భంలో వారు సేకరణ ప్రధానంగా వివిధ ప్రతుల్ని సేకరించి వాటి యొక్క మౌలికమైనటువంటి ప్రతి ఏది, సరైన పాఠం ఏది అని నిర్ణయించటంతో అది పూర్తవుతుంది గ్రంథ పరిష్కరణ. వ్యాఖ్యానం అర్థ నిర్ణయాన్ని, అట్లాగే శబ్ద ప్రయోగంలో ఉన్న స్వారస్యాన్ని, విషయం చెప్పి ఊరుకుంటుంది. ఈ 2 పక్కకు పెడితే మనకి 3 రకాలైనటువంటి విమర్శకులు ఉన్నారు అని ఆయన భాషా చరిత్రకారుడు, కవి చరిత్రకారుడు, సాహిత్య చరిత్రకారుడు అని 3 రకాల విభజన చేస్తారు. సాధారణంగా మనకి కవి చరిత్రకారుడు, సాహిత్య చరిత్రకారుడు అనగానే 2 రకాలు ఎందుకు, ఒకటే కదా అన్న ఒకానొక భావన కనిపిస్తూ ఉంది ఎప్పుడైనా. కానీ ఇక్కడ భాషా చరిత్రకారుడు అంటే భాషలో వచ్చిన మార్పులు ఏమిటి, శబ్దాల అర్థాల్లో వచ్చిన మార్పులు ఏమిటి, ధ్వని మార్పు ఏమిటి, అర్థ నిర్ణయంలో వచ్చిన మార్పు ఏమిటి, ఉచ్చారణ పద్ధతిలో వచ్చిన మార్పులు ఏంటి, ఈ పద్ధతిలో ఏదో చెప్పుకుంటూ వెళ్తాడు. అది భాషా చరిత్రకారుడు యొక్క భాషా పరిణామాన్ని చెప్పేటటువంటి ఆ వ్యక్తి యొక్క పద్ధతి. మరి కవి చరిత్రకారుడు విమర్శకుడా అని అంటే ఆయనని ఈయన ఏమంటారు అంటే పరిశోధకుడు అని అంటారు. వేరు చేస్తారు. అంటే కవి కాలము, ఆ కవి రాసినటువంటి రచనలు ఏ ఏ సందర్భాల్లో వచ్చాయి, ఆ రచనల కాల నిర్ణయము, ఏ కవి తర్వాత ఇతను ఉన్నాడు, ఏ రాజాస్థానంలో ఉన్నాడు,
అతని గురించి చరిత్రపరంగా మనకేమైనా శాసనాలు దొరుకుతున్నాయా, ఏ ఆధారాలు దొరుకుతున్నాయి? ఈ పద్ధతిలో కవి యొక్క చరిత్రని చెప్పటానికి అతను పరిశోధకుడిగా పనిచేస్తాడు. అందులో భాగంగా అక్కడక్కడ విమర్శకుడుగా కూడా కొన్ని మాటలు చెప్తాడు. ఈ కవి ఇలాంటి దృష్టి ఉన్నవాడు, ఇలాంటి తత్వం ఉన్నవాడు, ఇలాంటి అభిప్రాయాలు చెప్తాడు. ఇది పక్కకు పెడితే సాహిత్య చరిత్ర అన్న ఒకానొక అంశాన్ని వడలి మందేశ్వరరావు గారి కంటే ముందు నాకు తెలిసినంతలో సాహిత్య చరిత్రని కూడా విమర్శలో భాగంగా చెప్పిన వాళ్ళు లేరు. అయితే సాహిత్య చరిత్ర రాయటం వేరు విమర్శక దృష్టి నుంచి, కానీ సాహిత్య విమర్శని, సాహిత్య చరిత్రని విమర్శకి ఒక భాగము అని చెప్పడం ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాలి. ఉదాహరణకి ఆంధ్ర కవిత్వ చరిత్రము పేరుతో బసవరాజు అప్పారావు గారు, ఆంధ్ర కవితా చరిత్ర పేరుతో భోగరాజు నారాయణమూర్తి గారు, వాళ్ళు కవిత్వ చరిత్ర చెప్పారు. విమర్శ దృష్టి అందులో ఉంటుంది, ఆ భాగం వేరు. ఇక్కడ సాహిత్య చరిత్ర అన్న ఒకానొక అంశాన్ని ఒక విభాగంగా, విమర్శలో ఒక విభాగంగా చెప్పటం ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించదగినటువంటి అంశం ఇది. మరి కవి చరిత్రకారుడికి సాహిత్య చరిత్రకారుడికి భేదం ఏమిటి అని అంటే, కవి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏ ఆస్థానంలో ఉన్నాడు, అతని కంటే ముందున్న వాళ్ళు ఎవరు, ఈ పద్ధతిలో మాట్లాడుకుంటూ వెళ్ళటం కవి చరిత్రకారుడు చేస్తే, సాహిత్య చరిత్రకారుడు ఆ కవి కావ్య రచన చేస్తున్నటువంటి కాలంలో ఏ ప్రక్రియలు కొనసాగుతున్నాయి, ఆ ప్రక్రియలకి అతను ఆ ప్రక్రియలలో అతను తీసుకొచ్చిన మౌలికమైనటువంటి మార్పులేమిటి, వాటిని అతను ఏ రకంగా అర్థం చేసుకున్నాడు, ఆ ప్రక్రియకి ఆనాటి సమాజానికి ఏమైనా సంబంధం ఉన్నదా, ఈ పద్ధతిలో సాహిత్యానికి, సాహిత్య పరిణామానికి, సాహిత్యానికి, సమాజానికి ఏ రకమైనటువంటి తేడా ఉన్నది, ఏ రకమైనటువంటి అంశం కనిపిస్తున్నది అని చర్చించటానికి ప్రయత్నిస్తాడు. ఇది సాహిత్య చరిత్రకారులో కనిపించే ఒక లక్షణం. అంత మాత్రమేనా అంటే, గత సాహిత్యంతో ఉన్న సంబంధం ఏమిటి, ఈ ప్రక్రియకి కానీ ఇతను సృష్టించినటువంటి సాహిత్యానికి కానీ ఏమైనా సంబంధం ఉన్నదా, మూలాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా చెప్తూ సాహిత్య చరిత్రకారుడు చేసే పని ఏమిటి అంటే, ఈ రచన భవిష్యత్ అవసరాలకి లేదా సాహిత్యం కొనసాగటానికి, సాహిత్య పరిణామం జరగటానికి ఈ రచన ఏమైనా తోడ్పడిందా, పనికి వచ్చిందా అన్న పద్ధతిలో మాట్లాడటం సాహిత్య చరిత్రకారుడు చేసే పని. నిజానికి ఇలా చెబుతున్నప్పుడే మనకు తెలుస్తోంది, ఇతని దృష్టి కేవలం కాలాన్ని, వాటి క్రమ పరిణామాన్ని, ఆ రచనల యొక్క పరిణామాన్ని చెప్పటం కాదు అని. మరి ఏమని తెలుస్తున్నది దీన్ని బట్టి అంటే, ఇతనిలో కొంత విమర్శకుని యొక్క కోణం ఉన్నది. ఎందుకు? ఆ ప్రక్రియను గురించి మాట్లాడే సందర్భం, ఆనాటి సమాజాన్ని గురించి మాట్లాడే సందర్భం, ఆ రచన ఏ రకమైన ముద్ర వేసింది అని మాట్లాడే సందర్భం, ఈ సందర్భాలన్నిటినీ మనం గమనించుకున్నప్పుడు అతనిలో ఒక విమర్శక కోణం కనిపిస్తూ ఉంది. ఆ విమర్శక కోణాన్ని గురించి వారు, ఆ విమర్శక కోణాన్ని కేంద్రంగా చేసుకుని వారు ఏమన్నారు ఇక్కడ అంటే, సాహిత్య చరిత్ర కూడా విమర్శలో ఒక భాగమే అన్నారు. ఇప్పుడు గ్రంథ పరిష్కరణ నుంచి సాహిత్య చరిత్ర దాకా, భాష, కవి చరిత్రలు, సాహిత్య చరిత్రల దాకా ఇదంతా ఒక రకంగా విమర్శకు దగ్గరగా ఉన్నటువంటి విషయాలుగా అనిపించే విషయాలు. దాని తర్వాత వారు ఎన్నుకున్నటువంటి అంశం ఏమిటి? మరి ఈ సాహిత్య చరిత్ర కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, సామాజిక కోణం నుంచి సాహిత్య పరిణామం ఎట్లా జరిగింది అని కె రంగనాథాచార్యుల గారు చారిత్రక కోణం నుంచి అలాంటి వాళ్ళు చేసినటువంటి, మధుకూరి చంద్రన్ లాంటి వాళ్ళు,
చేసింది ఒక రకమైతే, జీవి సుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు చేసినటువంటిది ప్రక్రియాపరంగా, కల్లూరి వారు చేసిందంతా కూడా సాహిత్యంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అన్న పద్ధతిలో చేసింది. కాబట్టి ఈ రెండు రకాలైనటువంటి సాహిత్య చరిత్రలు కూడా సామాజిక విమర్శ, సాహిత్య విమర్శ, అంటే సామాజిక భూమిక మీద సాహిత్య విమర్శ, సాహిత్య భూమిక మీద సాహిత్య విమర్శ అన్న పద్ధతిలో సాహిత్య చరిత్రలు రచించబడుతూ ఉంటాయి, రాస్తూ ఉంటారు అన్న పద్ధతిలో ఈ రెండు రకాలైనటువంటి పద్ధతులు మనకు కనిపిస్తాయి అని చెప్తూ వారు ఏమంటారంటే, తెలుగు సాహిత్యం దగ్గరికి వచ్చేసరికి వారు చాలా మౌలికమైన మాట అన్నారు. తెలుగు సాహిత్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ రెండు వేరువేరుగా దొరికే పరిస్థితులు లేవు అన్నారు. అంటే సామాజిక భూమిక మీదనే సాహిత్య చరిత్ర నిర్మాణము, సాహిత్య భూమిక మీదనే సాహిత్య చరిత్ర నిర్మాణం అన్న పద్ధతిలో తెలుగులో మాత్రం దొరకదు అన్నారు. అదేమిటండి మరి మీరు రెండు ఉదాహరణలు చెప్పారు ఇప్పుడు అనంటే, అక్కడ గమనించవలసింది సాహిత్య విషయం 70% 80% ఉండి సామాజిక కోణం ఒక 20% ఉండటం అయితే, ఇక్కడ సామాజిక కోణం 70-80% ఉండి ఓ 20% సాహిత్య కోణం ఉండటం ఈ రూపంలో మనకు కనిపిస్తుంది. ఆ రేషియోని బట్టి మనం ఆ నిర్ణయం చేసుకుంటున్నాం. కానీ అరుదుగా దొరుకుతాయి అన్నారు. ఆ అరుదు అన్న మాట వల్ల నేను ఈ రెండు మాటలు చెప్పగలుగుతున్నాను. సాహిత్య చరిత్ర చారిత్రక కోణం నుంచి వ్యాసాల రూపంలోనే వారు చేసిన కె రంగనాథాచార్యుల గారి యొక్క ఆలోచన విధానంలో ఇది కనిపిస్తుంది. ఆ తరువాత మరో రకమైనటువంటి మాట వారు అంటారు, మొత్తం సాహిత్య విమర్శ 4 రకాలుగా ఉంటుంది అని పాశ్చాత్యులు అంటూ ఉంటారు. కవి కేంద్రము, రచనా కేంద్రము, సమాజ కేంద్రము, పాఠక కేంద్రము అని. వీరు పాశ్చాత్య సాహిత్యాన్ని బాగా చదువుకున్నవారు. కానీ వారెక్కడ మొత్తాన్ని తీసుకోకుండా మొత్తం మీద రెండే అన్నారు, కవి కేంద్రము, కావ్య కేంద్రము. మొత్తం సాహిత్య విమర్శని ఒక భాగం చేస్తూ కవి భూమికగా ఉండేటటువంటి సాహిత్య విమర్శ ఒక రకమైతే, కావ్యం భూమికగా ఉండేటటువంటి సాహిత్య విమర్శ రెండో రకం అని చెప్తూ, కవి భూమికగా ఉండే సాహిత్య విమర్శలో కవి జీవిత విమర్శ, మనోవైజ్ఞానిక విమర్శ లాంటివి చేరతాయి అని నిరూపిస్తారు. కవి భూమిక మీద కవి జీవిత విమర్శ ఏమిటి? ఆ కవికి అతను సృష్టించినటువంటి సాహిత్యానికి ఏం సంబంధం ఉంది, అతని చుట్టుపక్కల ఉన్న వాతావరణం, అతను పుట్టిన కాలము, అతని మిత్రులు, ఆ పుట్టిన కాలం నాటి సామాజిక పరిస్థితులు, ఇవన్నీ కూడా అతని రచన మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపించాయి. అంటే కవి బాహిర జీవితం, అంటే కవి బయట కనిపిస్తున్నటువంటి జీవితం కవి మీద ఏ రకమైన ప్రభావం వేసింది అన్న కోణం నుంచి చేసే సాహిత్య విమర్శ అంతా కూడా కవి జీవిత విమర్శ అవుతుంది. రెండో రకం మనోవైజ్ఞానిక విమర్శ. ఇది కూడా బయట జరిగేటటువంటి సంఘటనలే కదా, అతని జీవితం మీద కాదు, అతని మనసు మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపించాయి అన్న కోణం నుంచి ఆలోచించే సందర్భం మనోవైజ్ఞానిక విమర్శకి భూమికగా మనకు కనిపిస్తుంది. అంటే ఈ రెండు కూడా కవి అనగా వ్యక్తి కేంద్రంగా సాగేటటువంటి విమర్శలు. అంటే కవి రచనని ఆధారం చేసుకొని అతని వ్యక్తిగత జీవితం ఎట్లా ఉండి ఉంటుంది, అతని చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉండి ఉంటుంది అని ఆలోచించటం కవి జీవిత విమర్శ అయితే, అతని మనస్తత్వానికి అతని రచనకి ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, అతని మీద ఏ రకమైన ముద్ర వేసింది అని, అతని మనసు మీద ఏ రకమైన ముద్ర వేసింది అని ఆలోచించటం అంతా కూడా మనోవైజ్ఞానిక విమర్శ అవుతుంది అని చెప్పి వారు ఈ రెండిటి మధ్య కవి కేంద్రం అన్నప్పుడు చెప్తారు. మళ్ళీ వారు ఒక మౌలికమైనటువంటి ఒక ప్రతిపాదన లాంటి మాట అంటారు, ఏ కావ్యాన్నైనా సరే
కాలము, సమాజము, కవి, ఈ మూడు డైమెన్షన్స్ లో నుంచే మనం చూస్తాం. మనం ఇవాళ ఒక వ్యాఖ్య చెయ్యాలన్నా దానికి కాలం ఇచ్చిన తెలివిడి ఉంటుంది, సమాజం చూపిన మార్గం ఉంటుంది, కవి ఆలోచన ఉంటుంది. కేవలం కవి ఆలోచన మాత్రమే వాడు రాస్తాడు. కవి రాసినటువంటి వాక్యమే మనకు ఒక అభిప్రాయాన్ని చెప్పడానికి కారణం కాకపోవచ్చు, సమాజము కారణమవుతుంది. ఆ ఆలోచన మనకు తట్టడానికి, కవికి ఈ ఆలోచన తట్టి ఉండవచ్చు, ఈ ఆలోచన చేసి ఉండవచ్చు అని చెప్పడానికి ఒక్కొక్కసారి కాలము కారణమవుతుంది. కాబట్టి సాహిత్య విమర్శలో ఆయన కాలం అన్న దాని మీద పెద్దగా సాహిత్య విమర్శకులు ఇప్పుడు మాట్లాడలేదు. సరే, మార్క్సిస్ట్ విమర్శకులు స్థలకాలాలు అనేటటువంటి మాట విస్తృతంగా వాడుతూ ఉంటారు. స్థలం దగ్గరికి పోలేదు, కానీ కాలం కేంద్రంగా చేసుకొని సాహిత్య విమర్శ, కావ్యాన్ని మనం కాలము, సమాజము, కవి ఈ మూడు అక్షరాలలో పరిశీలిస్తాము అని చెప్పి విమర్శ విభాగాలలో కవి కేంద్రంగా ఉన్నా కూడా ఈ రెండు బ్యాక్గ్రౌండ్లో నేపథ్యంగా ఎట్లా ఉంటాయి అని మాట్లాడతారు. ఆ తర్వాత వారి ఆలోచన చాలా విశిష్టంగా ఉంటుంది. మనము ఆత్మాశ్రయ విమర్శ పద్ధతిలో ఆత్మాశ్రయంగా విమర్శ చేయాలా, వస్త్వాశ్రయంగా చేయాలా అంటే ఎవరైనా వస్త్వాశ్రయంగానే అని చెప్తారు. ఈ వస్త్వాశ్రయంగా చేసేటటువంటి సందర్భంలో సాధారణీకరణ జరగదా? ఆత్మాశ్రయంలో ఆ సాధారణీకరణ జరగదా అంటే ఒక రచయిత తన వ్యక్తిగతమైనటువంటి భావాలే కావ్యంలో రాస్తాడు. అవి సాధారణీకరణ చెందవా, జనరలైజ్ కావా? ఒక వస్తువుకి ఆరోపించి రాస్తాడు, అవి సాధారణీకరణ చెందవా అన్నప్పుడు వారు ఒక మాట మౌలికంగా ఒక ఆలోచన ఏం చేస్తారు అని అంటే, కవి వస్త్వాశ్రయంగా రాసిన కావ్య, ఆత్మాశ్రయంగా రాసిన అతను చెయ్యవలసినటువంటి పనేమిటి అని అంటే, అది పాఠకులందరి మనసులో జనరలైజ్ కావాలి, సామాజికీకరణం చెందాలి, లేదా సాధారణీకరణం చెందాలి, లేకపోతే అది వస్తువు కాదు. కాబట్టి వస్త్వాశ్రయమా ఆత్మాశ్రయమా అన్నది అవసరం లేదు. కానీ రచన ఎలా జరుగుతుంది, అది మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అన్నది కవి కేంద్రంగా చేసేటటువంటి విమర్శలో ఒక అంశంగా ఉండాలి అని మరొక ప్రతిపాదన చేస్తారు. అట్లాగే ఇంకో మాట కూడా అంటారు వారు, కవులు అనుకున్న ప్రతి వస్తువు మనలో ఒక చలనాన్ని కలిగిస్తున్నాయా? పాఠకుడిలో, చదువురిలో, విమర్శకుడిలో సాధారణీకరణ జరుగుతుందా? కదా. కాబట్టి వాటి పరిమితులు వాటికి ఉంటాయి. కానీ విమర్శకుడు అయినటువంటి వాడు కవి వస్త్వాశ్రయంగా రాసిన, ఆత్మాశ్రయంగా రాసిన చెయ్యవలసినటువంటి పనేమిటి అనంటే, అది సాధారణీకరణం జరుగుతున్నదా, జరిగి అది పాఠకులని సరిగ్గా చేరుతున్నదా అని చూడవలసిన అవసరం ఉంటుంది. లేకపోతే దాన్ని చూపించవలసిన అవసరం ఉంటుంది అన్న పద్ధతిలో మాట్లాడతారు. ఆ తరువాత మరో రకమైన గొప్ప మౌలికమైన ఒక పాయింట్ చెప్తారు. ప్రాచీన కవికి, ఆధునిక కవికి ఈ వస్త్వాశ్రయ, ఆత్మాశ్రయ పద్ధతులు మాట్లాడుతున్న సందర్భంలోనే శైలి విషయంలో ఏమంటారంటే వారు, ప్రాచీన కవుల శైలి అంతా కూడా ప్రథమ పురుషలో నడిస్తే ఆధునిక కవుల శైలి అంతా ఉత్తమ పురుషులో నడిచింది. నేను అహంభావ కవిని, నేను యజ్ఞోపవీతాన్ని, నేను సైతం ప్రపంచాగ్నికి, ఇలాంటివి ఉదాహరణలుగా చూపిస్తూ ఈ ఆత్మాశ్రయత్వం, మరి ప్రాచీనుడు కూడా ఆత్మాశ్రయమే, కానీ రాజరాజ నరేంద్రుడు అనేటటువంటి వ్యక్తి నన్ను రాయమన్నాడు అని తానే చెప్పుకున్నాడు. కానీ మూడో వ్యక్తి చెప్పినట్టుగా తనకు చెప్పినట్టుగా రాసుకున్నాడు. కాబట్టి శైలిలో ఆ భేదం కనిపిస్తుంది అని చెప్తూ, మీరు వస్త్వాశ్రయంగా పరిశీలించిన, ఆత్మాశ్రయంగా కవిని పరిశీలించిన, కవిలో ఉన్న
ఆత్మాశ్రయత్వం, మూర్తిమత్వం, వ్యక్తిత్వం ఆయన రచనల ద్వారా ఎట్లా వ్యక్తమవుతుంది అని మాట్లాడటమే సాహిత్య విమర్శకుడికి ప్రధానమైన పనిగా ఉండాలి అని కవి విమర్శకుని గురించి ఒక మాట అంటారు. ఇక కావ్య కేంద్రక విమర్శ దగ్గర వచ్చినప్పుడు శిల్పం ప్రధానం, చెప్పిన పద్ధతి ప్రధానమవుతుంది. ఏమి చెప్పాడు అన్న దానికంటే కూడా ఎలా చెప్పాడు అన్న విషయం ప్రధానంగా అవుతుంది అని చెప్తూ, అందులో ఇతివృత్తము, పాత్ర చిత్రణ, శైలి, ఆలంకారికత, పదాల కూర్పు, ఈ సంభాషణ నైపుణ్యం ఇవన్నీ కూడా ఆ రచనలో ఎట్లా వ్యక్తమయ్యాయి అని కావ్యం కేంద్రంగా పరిశీలన చెయ్యాలి అని చెప్తూ, మరి కవి కేంద్రంగా చేసిన, కావ్యం కేంద్రంగా చేసిన ఇద్దరూ చేయవలసిన పనేమిటి అని అంటే, ఆ రచన ఏ రకమైన మూర్తిమత్వాన్ని అందిస్తున్నది, ఏ రకమైన తాత్వికతను అందిస్తున్నది. మీరు కవి వెంట వెళ్ళి దాన్ని పట్టుకుంటారా, కావ్యం వెంట వెళ్ళి పట్టుకుంటారా, మీ ఇష్టం. పాఠకుడిగా, విమర్శకుడిగా అది మీ అభిరుచి, మీ పద్ధతి. కానీ మాకు కావలసింది అందులో ఉన్న మూర్తిమత్వం ఏమిటి, అందులో ఉన్న తాత్వికత ఏమిటి. మీరు ఏ మార్గంలో వెళ్ళినా మాకు ఇది బయటికి రావాలి అని చెప్తూ, సాహిత్య విమర్శ యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏమిటి అనంటే తాత్వికత, మూర్తిమత్వం, దార్శనికత, ఈ మూడిటిని వ్యక్తం చెయ్యటమే అని అని ఒక మాట అంటారు. కావ్య తత్వవేత్తకి, కావ్య విమర్శకుడికి తేడా ఏమిటి అంటే, కావ్యానికి ఆనందం లక్ష్యం లేదా ఉపదేశం లక్ష్యం అని విమర్శకుడు అంటే, ఆ ఉపదేశం యొక్క స్వభావమేమిటి, స్వరూపమేమిటి, ఆనందం యొక్క స్వరూపమేమిటి, స్వభావమేమిటి అని మాట్లాడటం కావ్య తత్వవేత్త పని. అంటే ఆధునిక విమర్శలో నియమ నిబంధనల పద్ధతిలో, లక్షణాలు చెప్పే పద్ధతిలో చారిత్రక విమర్శ కావచ్చు, మార్క్సిస్ట్ విమర్శ కావచ్చు, ఆలంకారిక విమర్శ కావచ్చు, మరో విమర్శ రీతి కావచ్చు, లక్షణాలని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా కావ్య తత్వవేత్తలుగాను, కావ్య లక్షణాలను చెప్పేవారిగా కనిపిస్తారు, లేదా విమర్శ లక్షణాలుగా చెప్పేవాళ్ళుగా కనిపిస్తారు. విమర్శకుడు దాని యొక్క అన్వయాన్ని చేసేవాడుగా కనిపిస్తాడు అని చెప్తూ, ప్రాచీన ఆలంకారికులు తత్వవేత్తలు, కావ్య తత్వవేత్తలే కానీ కావ్య విమర్శకులు కాదు అని ఆయన అనలేదు. కానీ ఆ పొడ అట్లా కనిపిస్తుంది. అంటే వాళ్ళు లక్షణాన్ని నిర్మించటంలో చేసిన కృషి కనిపిస్తుంది అని చెప్పటం వారి ఉద్దేశం. ఇక రెండవ వ్యాసం దగ్గరికి వచ్చేసరికి కవితో విమర్శకుడు. కవియే విమర్శకుడు కావాలా, ఇంకెవరు కావటానికి వీల్లేదా, రచయిత అయిన వాడే గొప్ప విమర్శ చేయగలడా, ఇంకెవరు చేయలేరా, ఇలాంటి అభిప్రాయాలు మనకు కొన్ని ఉన్నాయి. వాటి విషయంలో కొంత చర్చిస్తూనే కవితో విమర్శకుడు లేదా పాఠకుడు ఎట్లా ప్రయాణించాలి అన్నప్పుడు ఒక లిటరరీ సర్కిల్, సహృదయ చక్రం అనే మాట కూడా వాడుతూ ఉంటారు కొంతమంది. అదేమిటి అని అంటే, కవి దర్శనం నుంచి ఒక వస్తువు, ఆ వస్తువు నుంచి ఒక ఇతివృత్తం, ఆ ఇతివృత్తాన్ని నుంచి ఒక శైలి, ఆ శైలికి అనుగుణమైనటువంటి ఛందస్సు, భాష, ఈ పద్ధతిలో అతను ప్రయాణిస్తే పాఠకుడు లేదా విమర్శకుడు అనేటటువంటి వాడు భాష, శైలి, భాష, ఛందస్సు, శైలి, ఇతివృత్తము, వస్తువు, కవి దర్శనం, అతను ఇలా ప్రయాణిస్తే ఇతను ఇలా ప్రయాణిస్తాడు. అంటే కవి ఎక్కడ భాషతో మనకి పరిచయం అయ్యాడు, ఆ భాష నుంచి కవి దార్శనికతని అర్థం చేసుకోవటానికి అన్నప్పుడు కవిని పట్టుకోవటానికి ఇది ఒక మార్గంగా చెప్తాడు ఆయన. కవి ఉద్దేశం ఏమిటి అని స్పష్టంగా తెలియటానికి అతని రచనలో ఉన్న భాష, ఇతివృత్తము, అతని శైలి, అతని ఛందస్సు ఇవన్నీ ఉపయోగపడతాయి అని చెప్తూ ఆయన ఒక మాట అంటారు. కవిలో కూడా ఒక విమర్శకుడు ఉంటాడు, కాకపోతే అతను
అన్కాన్ జ్ఞాతాజ్ఞాతంగా ఉంటాడు అని మాట వాడతాడు. కనిపించకూడదు. కవిలో విమర్శకుడు అనేటటువంటి వాడు ఉండాలి, కానీ అతను కనిపిస్తే రచన కుంటుపడుతుంది. అదొక సిద్ధాంత గ్రంథమై కూర్చుంటుంది, లేదా ఏదో ఒక తాత్విక గ్రంథమై, తత్వశాస్త్ర గ్రంథమై కూర్చుంటుంది. కవి కొంత అన్కాన్షియస్ గానే ఉండాలి. లోపల కాన్షియస్నెస్ ఉండవచ్చు కాక, వ్యక్తమయ్యే సందర్భంలో, రచన పరుగులు పెట్టేటటువంటి సందర్భంలో కొంత అతనిలో అజ్ఞాతమైనటువంటి చేతన పని చేయవచ్చు. అలాంటి ఒకానొక ప్రతిపాదన చేస్తూ వారు ఏమంటారంటే, కవి కంటే విమర్శకుడు అనేటటువంటి వాడు ఉన్నతమైన వాడు. ఎందుకు అంటే, కావ్యం సహాయంతో కవి ఏమి చెప్పదలుచుకున్నాడో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసే భావుకుడు కాబట్టి అతని కంటే ఒక అడుగు ఇతను పైనుంటాడు అని చెప్తూ, కవి అనేటటువంటి వాడికి భావుకత అవసరమే. అది విషయాన్ని పాఠకుడిలోకి తీసుకువెళ్ళటానికి. అయితే విమర్శకుడిలో కూడా భావుకుడు అవసరమే. అది దేనికి అంటే, కవి చెప్పిన మాట పాఠకుడికి ఎక్కడైనా దూరాన్ని కలిగిస్తే దాన్ని వ్యాఖ్యానించటం కోసం వీడు భావుకుడై ఉండాలి అన్న పద్ధతిలో వారు మాట్లాడతారు. కాబట్టి ఇది ఒక అంశం కవితో విమర్శకుడు అన్నప్పుడు. మరో మాట అంటారు, ఒక రచయితని లేదా కవిని మనం పరిశీలించేటప్పుడు ఏ రచనకు ఆ రచనగా పరిశీలించకూడదు. అంటే కవితో విమర్శకుడు ప్రయాణించటము అంటే, శివప్రసాద్ గారు రాసిన ఒకానొక నాటకం చదివి ఆ నాటకం ఆధారంగా శివప్రసాద్ గారి యొక్క ఆలోచన రీతిని చెప్పటం కాకుండా, వారి యొక్క నాటకాలన్నీ చదివి, వారి కథలో చదివి అప్పుడు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. ఆ రీతి ఉండాలి. అంటే కవితో విమర్శకుడు ప్రయాణించేటప్పుడు కవి రాసిన ఒక కావ్యమో రెండు కావ్యాలో చదివి అతని యొక్క మార్గాన్నో లేకపోతే అతని దృక్పథాన్నో నిర్ణయించకుండా, అతని సమగ్ర రచనల ఆధారంగా అతని వ్యక్తిత్వాన్ని, మూర్తిమత్వాన్ని, దార్శనికతని, అతని సిద్ధాంతాన్ని, దృక్పథాన్ని నిర్ణయించాలి. కవితో విమర్శకుడు అంటే అది. ఇవాళ ఏం సినిమా, ఏ రకమైన రచన చేశాడో దాన్ని బట్టి కాక మారుతాడు కదా కవి. ఆ మార్పుల యొక్క స్థితి ఇతనిలో అవగాహనలో ఉండాలి అని చెప్తారు మరొక దగ్గర. ఆ తర్వాత మరొక వ్యాసం విమర్శకుని లక్షణాలు. ఈ విమర్శకుని లక్షణాలు ఏం చెబుతున్నాయి అంటే, మనం భావుకత ప్రధానమని, ఆ భావుకత దేనికి పనికొస్తుంది అంటే కావ్యంలో ఉన్న వస్తు దర్శనం కోసము, అట్లాగే శిల్ప దర్శనం కోసం, వస్తు శిల్పాలని గుర్తించటానికి ఆ భావుకత ఉపయోగపడుతుందని చెప్తారు. చెప్తూ ఏమేమి లక్షణాలు ఉండాలి అంటే, వివిధ యుగాలలో మారుతున్న అభిరుచుల గుర్తింపు. ఆయన వివిధ కాలాలలో అభిరుచుల మార్పు అన్నారు. పాఠకులు వాళ్ళ అభిరుచిని బట్టి చదువుతారు కదా. కవి లేదా రచయిత పాఠకుల యొక్క అభిరుచిని బట్టి, సమాజపు అభిరుచిని బట్టి నడవడు. సమాజపు అభిరుచి సరిగ్గా లేకపోతే దానికి వ్యతిరేకంగా ఆ అభిరుచిని మార్చే విధంగా రాస్తాడు కదా. కాబట్టి మారుతున్న కాలాలలో ఉన్న పాఠకుల అభిరుచులు, రచయితల అభిరుచులు లేదా కవుల అభిరుచులు ఎట్లా ఉన్నాయి, వాటి యొక్క అవగాహన ఉండాలి. సో భావుకత, వివిధ కాలాలలో అభిరుచుల మార్పు, ఇది రెండవది. మూడవది చాలా మౌలికంగా చెప్పే ఆయన ఇంకో మాట ఏమిటి అని అంటే, మీరు విమర్శకుడిగా మీ యొక్క మూర్తిమత్వాన్ని తగ్గించుకోవాలి అంటారు. మన యొక్క మూర్తిమత్వాన్ని మనం తగ్గించుకోవాలి అంటాడు. ఎందుకు తగ్గించుకోవాలి? తగ్గించుకోకపోతే మన ఆలోచన విమర్శకుడి యొక్క డామినేషన్ ఎక్కువ అవుతుంది. నీవు కవిని వెలుగులోకి తీసుకురావాలి, కానీ
నీ యొక్క ఆలోచనల్ని కాదు, కవి ఆలోచనల్ని నీ ద్వారా వెలుగులోకి తీసుకురావాలి కదా, అందుకని మూర్తిమత్వాన్ని తగ్గించుకోవాలంటాడు. అట్లాగే కవికి తాను నివసించిన సమాజానికి ఏమి సంబంధం ఉంది అని గుర్తుపట్టే విధంగా అతను ఉండాలి అంటాడు. ఇది మూడవది. తర్వాత నిర్మమత, రచన పట్ల మమత ఉండకూడదు. అంటే చెప్పేటప్పుడు మమత ఉండకూడదు, చదివేటప్పుడు మమత ఉండవచ్చు కాక. ఆ తర్వాత పూర్వ విమర్శకుల ఆలోచనలు, వాటిని గౌరవించటంలోనూ వ్యక్తం చేయటంలోనూ ఒక నిజాయితీ, ఇవన్నీ ఉండే విధంగా రాయాలి. కాబట్టి ఇవన్నీ చేస్తూ విమర్శకుడు చేయవలసిన పని ఏమిటి అని అంటే, ఆనాటి సమాజం యొక్క అభిరుచిని తీర్చిదిద్దడం. ఉన్న పరిస్థితులకు సంబంధించిన ఏదైనా అభిరుచిలో ఒక ఇబ్బంది ఉన్నది పాఠకుడికి, రచయితకి, మరొకరికి. దానిని సక్రమమైన పద్ధతిలో, ఆ సక్రమము అన్నది ఎవరి విజ్ఞతకి వారికి అన్న పద్ధతిలో ఉంటుందా అంటే, వేరే వేరే కారణాలు, అనేక రకాలైనటువంటి దృక్పథాలు, అనేక రకాలైన వాదాలు, వీటన్నిటిని బట్టి అప్పటికి ఏది అవసరము అన్న పద్ధతిలో ఆ అభిరుచి పెరగాలి. అట్లాంటి ఒకానొక స్థితిని వారు విమర్శకుని లక్షణాల్లో ప్రతిపాదిస్తారు. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల లాభం ఏంటి అంటే, ఇది సాహిత్య సంస్కారాన్ని పెంచుతుంది, సంస్కారాన్ని పెంచుతుంది. ఇది విమర్శకుడు చేయవలసిన పని అని చెప్తూ, పరిభాషకి సరైనటువంటి గుర్తింపునిస్తూ, పరిభాషకు అవసరమైనటువంటి ఒకానొక గౌరవాన్ని ఇస్తూ, సరైన పద్ధతిలో పరిభాషను ఉపయోగించుకుంటూ సాహిత్య విమర్శ చెయ్యాలి అని చెప్పి వారు చెప్తారు. కాబట్టి ఈ క్రమంలో మరి చివరి మాట ఈ పుస్తకానికి, అనుశీలన అనేటటువంటి పుస్తకానికి మరి చివరి మాట రాస్తూ విమర్శకుల లక్షణాలు చెప్పిన తర్వాత వారు ఏమంటారు అంటే, మనం ఏదైనా ఒక విషయాన్ని కప్పిపుచ్చుకోవటానికో లేకపోతే ఇంకో దానికో అవసరమైనట్టుగా పరిభాషల్ని వాడకూడదు. నిజంగా అక్కడ ఆ పరిభాషను ఉపయోగిస్తే ఏ రకమైన మౌలికమైన సత్యం బయటపడుతుందో అలాంటి దానినే మనం ఉపయోగించాలి అని అంటారు. అని విమర్శకి విశ్లేషణాత్మక పద్ధతి, నిర్మాణాత్మక పద్ధతి అని రెండు ఉంటాయి. అంటే అనలిటికల్ మెథడ్ అండ్ సింథటిక్ మెథడ్. ఏమండి, ఈ రెండు పద్ధతుల్లో చేయవలసిన పని ఏమిటి అంటే, అతీంద్రియ దర్శనం చెయ్యాలి. అతీంద్రియ దర్శనము అంటే మన కళ్ళకు కనిపించని ఒకానొక సత్యాన్ని కవి ఆవిష్కరిస్తాడు, సామాజిక కోణం నుంచో మరో కోణం నుంచో. దాన్ని వెలుగులోకి తీసుకురావలసినటువంటి అవసరం విమర్శకుడి మీద ఉంటుంది అని చెప్తూ, కవిలో వైవిధ్యం, మరి విమర్శ ఇవాళ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉంది, విమర్శ అంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కనిపించడం లేదు, విమర్శ సరిగ్గా లేదు అన్నప్పుడు వీటన్నిటికీ జవాబు చెబుతున్నట్టుగా వారేం మాట్లాడరు. కానీ వారు మాట అంటారు, కవి రచయితలో వైవిధ్యం ఉంటే విమర్శలో కూడా వైవిధ్యము, విశిష్టతలు వస్తాయి అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. విమర్శ గొప్పగా రావట్లేదు అంటే సాహిత్యం కూడా అంత గొప్పగా రావటం లేదు. కానీ కవి అయినటువంటి వాడు, రచయిత అయినటువంటి వాడు ఏం చేస్తుంటాడు, నేను రాసింది చాలా ఉన్నతమైంది, చాలా గొప్ప ప్రయోగం అని అనుకుంటూ ఉంటాడు. కానీ అది పాఠకుడికి కానీ ఎవరికైనా తగలవలసిన చోట తగిలితే కదా దాని మీద ఏమైనా రాసేది. నీవు గొప్ప ప్రయోగం చేసి ఉండవచ్చు కాక రచయితగా, కవిగా, కానీ అది సమాజానికో పాఠకుడికో విమర్శకుడికో తగలాలి. తగిలినప్పుడు దాని మీద మౌలికమైన విమర్శ వస్తుంది అని చెప్తూ, విమర్శకుడు అనేటటువంటి వాడు న్యాయవాదిగాను, వ్యాఖ్యాతగాను, ఆచార్యుడు అంటే గురువుగాను,
దోషాన్ని ఎత్తి చూపేవాడుగాను, అదే సందర్భంలో పాఠకుడిని మరింత సాహిత్య జిజ్ఞాసువుగా మార్చేవాడుగాను ఉండాలి. అలాంటి విమర్శనే విమర్శ అవుతుంది అని చెప్తూ ఈ అనుశీలనని ముగిస్తారు. కాగా ఇందులో వారు విమర్శకుని లక్షణాలు అన్న ఒకటి, విమర్శలో కొన్ని భాగాలు అన్న ఒకటి నేరుగా విమర్శకి అనిపిస్తాయి. కానీ కవితో విమర్శకుడు అన్నప్పుడు రచనని అనుశీలించటంలో విమర్శకుడు ఎట్లా నడుచుకోవాలి అన్నది దగ్గర మనని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ చెప్పినట్టుగా ఉంటుంది. కాగా అనుశీలన పుస్తకం విమర్శ లక్షణాల్ని, విమర్శకుని లక్షణాల్ని, విమర్శ లక్షణాల్ని, విమర్శలో కొన్ని భాగాలు అని చెప్తూ కవి కావ్యము అన్న రెండు కేంద్రాలను, ఆ తరువాత కవితో విమర్శకుడు అన్నప్పుడు అతనిని పరిశీలించవలసిన రీతిని ప్రధానంగా చెప్తూ, విమర్శకుడు అయినటువంటి వాడు పాఠకుడిని లేదా చదువరిని మరింత చదువరిగా, సాహిత్య జిజ్ఞాసువుగా మార్చవలసిన అవసరం ఉంటుంది అని చెప్తాడు. అది అనుశీలన అన్న పుస్తకంలో కనిపించే ప్రధానమైనటువంటి అంశం. ఇక కవితలో శిల్పం అన్న ఒక వ్యాసం కూడా అందులో ఉంది. ఆ కవితలో శిల్పం అన్న వ్యాసం ఏం చేస్తుంది అని అంటే, శిల్పం శబ్ద సంబంధమైంది కాదు, ఇతివృత్త సంబంధమైంది, కథకు సంబంధించింది అని చెప్తూ అందులో ఒక ప్రతిపాదన చేస్తారు వారు. ఒక కావ్యం ధ్వని ప్రతిధ్వనుల సంపుటి అని ఒక శిల్పపరంగా ఒక నూతనమైన ప్రతిపాదన, వడలి మందేశ్వరరావు గారి ఒక కొత్త ప్రతిపాదన సాహిత్య విమర్శలో ఏమిటి అనంటే, రచనలో ఉన్న ఇతివృత్తం ధ్వని ప్రతిధ్వనుల సంపుటి లేదా బింబ ప్రతిబింబాలు అని. ఉదాహరణకి ఒక సినిమానే అనుకుందాం. ఒక గ్రామంలో లేదా ఒక సినిమాలో కులాంతర వివాహం అన్న ఒకానొక అంశం మొదటి పావుగంటలో చూపించి, ఆ కులాంతర వివాహాన్ని అడ్డుకున్నా లేదా ఏదో వాళ్ళని హత్యగో లేకపోతే మరో రకంగానో హింసించినటువంటి ఒకానొక ఘట్టం చూపించాడు అంటే, ఆ వ్యక్తి యొక్క పిల్లవాడో పిల్లనో అలాంటి పెళ్ళే చేసుకుంటారు అన్నది చివరి కథకు వచ్చేసరికి కనిపిస్తుంది మనకి. అంటే ఆ ఘట్టం ఈ ఘట్టానికి బింబం లాంటిది. అంటే మహాభారతంలో గరుడోపాఖ్యానము మహాభారత కథ, నలదమయంతుల కథ మహాభారతంలో ధర్మరాజుకు సంకేతంగా చేసుకొని చూడవచ్చు అంటాడు. అంటే రచన ధ్వని ప్రతిధ్వనుల సంపుటి అని ఇతివృత్తం ఆధారంగా కవితలో శిల్పాన్ని గురించి ఒక విశిష్టమైనటువంటి ప్రతిపాదన, అది వడలి మందేశ్వరరావు గారి ప్రతిపాదన. అలాంటి ఒకనొక ప్రతిపాదన చేసే ఒక వ్యాసం కూడా ఇందులో ఉంది. మరి ఇందులో అదెందుకు చేర్చారండి అని అంటే, మనకి విమర్శ సూత్రాలు చెప్పే రచనలన్నీ కనిపిస్తాయి, కానీ ఆ విమర్శని అన్వయించినటువంటి రీతి కనిపించదు. ఈ విమర్శ లక్షణాలు చెప్పే గ్రంథాలలో అన్వయం తక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి కవితలో శిల్పం అన్న ఒక వ్యాసం అనుశీలనలో చేర్చటం ద్వారా ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచుకొని మనం రచనని ఎట్లా అనుశీలించాలి అని కొన్ని ఉదాహరణలతో చూపించినటువంటి లక్షణం అనుశీలనలో ఉన్న ఆ కవితలో శిల్పం అన్న వ్యాసంలో కనిపిస్తుంది. ఇది అనుశీలన అన్న పుస్తకానికి సంబంధించిన. ఆ తరువాత సాహిత్య తత్వ వివేచన. ఇందులో ప్రధానంగా 5 వ్యాసాలు ఉన్నాయి. 100 పేజీల పుస్తకం, ఒక్కొక్కటి 20 పేజీలు 30 పేజీల వ్యాసం, చాలా సుదీర్ఘమైన చర్చ చేస్తారు. దీనికి ఆనంద్ గారు అడిగినప్పుడు ఆధునిక తత్వ వివేచన అని పెట్టండి అని ఆధునిక ఎందుకన్నానంటే, ఆయన మాట్లాడుతున్నదంతా కూడా ప్రాచ్య ఆలంకారికులు, పాశ్చాత్య ఆలంకారికులు, ప్రాచీనులు మాట్లాడుతున్న మాటలుగానే ఉంటాయి తప్ప వాటిని చెప్పే పద్ధతిలో చాలా ఆధునికత కనిపిస్తుంది.
ఆ మాటలు వాడకుండానే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మౌలికంగా ఈ రచనలో కనిపించేది. అంటే సాహిత్య తత్వ వివేచనని ఒక సూత్ర పద్ధతిలోనో శ్లోక పద్ధతిలోనో కాకుండా వివరణాత్మక పద్ధతిలో అందించటం సాహిత్య తత్వ వివేచనలో ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం. మరో రకంగా చెబితే ఇది ఇంగ్లీషు భాషా సాహిత్యాల్ని బాగా అధ్యయనం చేసిన ఆయనకి ఐఏ రిచర్డ్స్ లాంటి వాళ్ళు, ఇలియట్ లాంటి వాళ్ళు ఒక థియరీని, ఒక విషయాన్ని ఒక వ్యాసంగా ఎట్లా అభివృద్ధి చేస్తారు, ఎట్లా నిర్మిస్తారు అన్న జ్ఞానాన్ని కలిగించే విధంగా ఈ వ్యాసాల నిర్మాణం ఉంటుంది. అందుకని సాహిత్య తత్వ వివేచన ఆలంకారిక సూత్రాలు ప్రాచ్యులు పాశ్చాత్యులు ప్రాచీనులు మాట్లాడినవే కానీ చాలా ఆధునిక సమాజానికి అవసరమైన పద్ధతిలో ఆ మాటలు వాడకుండా చెప్పటం కనిపిస్తుంది. అది సాహిత్య తత్వ వివేచనలో ఉన్న ఒక ప్రధానమైనటువంటి అంశం. అందులో మొదటి వ్యాసం సాహిత్య తత్వ వివేచన. ఇంతకీ సాహిత్య తత్వం ఏమిటి? దేన్ని బట్టి నిర్ణయిస్తాం? సాహిత్య తత్వాన్ని సమాజాన్ని బట్టి నిర్ణయిస్తామా? పాఠకుడిని బట్టి నిర్ణయిస్తామా? కవిని బట్టి నిర్ణయిస్తామా? కావ్యాన్ని బట్టి నిర్ణయిస్తామా? ఇలాంటి ఒకానొక చర్చ చేస్తూ మనకి వాంగ్మయము సాహిత్యము అన్న మాటల్ని కలిపి ఉపయోగించటం ఒక పద్ధతిగా కనిపిస్తుంది. కానీ వాంగ్మయం అన్నప్పుడు శాస్త్ర రచనలన్నీ కూడా చేరతాయి. కానీ సాహిత్యం అన్నప్పుడు నిఘంటువుల్లో ఉన్న నిర్దిష్టార్థం కంటే భిన్నంగా ఉండే ఒకానొక పద్ధతి దీనిలో కనిపిస్తుంది, సాహిత్య తత్వంలో కనిపిస్తుంది అని చెప్పి వారు అంటారు. కాబట్టి ఇక్కడ సాహిత్య తత్వం అంటే ఏమిటి అంటే లోక అభిరుచిని వ్యక్తం చేస్తున్న, లోకాన్ని గుర్తించలేని, సమాజం గుర్తించలేని ఒక సత్యాన్ని ఆవిష్కరించినట్టుగా ఉంటుంది అని చెప్తూ నైఘంటికార్థాన్ని అతిక్రమించి ఉండటం సాహిత్యానికి ఉన్న ప్రధానమైన లక్ష్యం అని చెప్తూ అది అభిదార్థంలాగా వాచ్యార్థంలాగా ఉండకుండా లక్ష్యార్థము వ్యంగ్యార్థంగా ఉంటుంది అని చెప్తూ ఆయన ఏమంటారు అంటే ఇతివృత్తంలో ఆవిష్కృతమయ్యే ఘర్షణ వల్ల కానీ మనకు ఒక రచయిత ఒక పాత్ర చనిపోయినట్టుగా ఉంటుంది. అయ్యో చనిపోయాడు, బాధపడ్డాడు, హింసకు గురయ్యాడు అని అనిపించటం ఏదైతే ఉందో ఆ అనిపించటానికి తగిన కారణాలని చూపించటము, లేదా దాని వెనక ఉన్న విషయాన్ని అతని మరణమే కానీ ఆ మరణానికి ఉన్న కారణాలు ఏమి, ఘర్షణ, ఇవన్నీ కూడా సాహిత్యం చిత్రిస్తుంది. అంటే ఒక రిపోర్టర్ వార్తను అందించినట్టుగా ఉండకపోవటమే సాహిత్యం యొక్క లక్ష్యము అని చెప్తూ వార్త కన్నా చరిత్ర కన్నా జీవిత తత్వాన్ని ఎక్కువగా ప్రతిబింబించగలుగుతుంది సాహిత్యం. కాబట్టి రిపోర్టర్ చేసే పని కాదు, పోస్ట్ మార్టం చేయడు వాడు రచయిత. ఇది కాలు, ఇది చెయ్యి, ఇది ముక్కు అని వాటి ఆధారంగా విషయాన్ని పాఠకుడికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తాడు అని చెప్తూ సృజనాత్మక సాహిత్య సృష్టికి మరి రచయితకి ఏమవసరం అంటే మరి అనిపించాలి కదా, మరణమే కానీ ఆ మరణానికి తగిన కారణము, ఫలానా వాడు మరణించాడు, ఫలానా వాడు వ్యతిరేక పిపీలికం కథ ఉంది, ఇవన్నీ చీమలన్నీ కలిసి పాము మీద తిరుగుబాటు చేశాయి. తిరుగుబాటు చేసేంత పరిస్థితిని ఆ కథా నిర్మాణంలో రచయిత కల్పించాలి, లేకుండా తిరుగుబాటు చేసింది అంటే ఏమి లాభం? కాబట్టి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? రచయితకి భావనా శక్తి, ఒక ఇమాజినేషన్ పవర్ నుంచి వస్తుంది అని చెప్తూ దానికి
ఆ భావనా శక్తిని పెంచే పని ఎక్కడ జరుగుతుంది అంటే వస్తువుల యొక్క అంతస్తత్వం, ఆ వస్తువు యొక్క బ్యాక్గ్రౌండ్ లో నేపథ్యంలో ఏముందో దాన్ని గుర్తించగలగటమే భావనా శక్తి అని చెప్తాడు. చెప్పి మరి సాహిత్య తత్వం దేన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే వస్తువు అని ముందన్నాడు. ఆ వస్తువు భావనా శక్తి వల్ల అన్నాడు. రెండోది భాషా వ్యక్తీకరణమే లేదా భావోద్వేగాలని వ్యక్తం చేయటమే సాహిత్యం పని కదా అంటే మరి భాషలో ఉంటుందా సాహిత్య తత్వం? ఈ రెండో చర్చ చేస్తాడు. చేసి ఇది కవి అయినటువంటి వాడి యొక్క ఊహలో, భావనా శక్తిలో, ఆలోచనల్లో ఉంటుంది. అది భాష రూపంలో వ్యక్తమై సమాజానికి అందించటం జరుగుతుంది. అది వాస్తవాన్ని వాస్తవంగా కాకుండా కళాత్మక వాస్తవికత ద్వారా కావచ్చు, సవిమర్శక వాస్తవికత ద్వారా కావచ్చు, సామ్యవాద వాస్తవికత ద్వారా కావచ్చు, ఆ వాస్తవికతని అందించటానికి ప్రయత్నిస్తాడు. అది భావనా శక్తికి ద్వారా జరుగుతుంది. కాబట్టి సాహిత్య తత్వం ఏదయ్యా అనంటే ఊహాశక్తి, భావనా శక్తి, వీటిని ఆధారంగా సాహిత్య తత్వం తత్వం నిర్ణయించబడుతుంది అని చెప్తూ మరో మాట అంటారు. ఇదేం చేస్తుంది అంటే మన మేధస్సుని అదుపులో ఉంచుతుంది అంటారు. మన బుద్ధిని అదుపులో ఉంచుతుంది అన్నారు. అంటే మేధాశక్తి కూడా మనం ఏదో ఆకాశంలో నేల విడిచిన సాము చేయటం కోసం కాకుండా మనని నేల మీద నడవటానికి అది ఉపయోగపడుతుంది అని సాహిత్య తత్వం భావనా శక్తి మూలంగా ఉంటుంది అని చెప్పి ఒక ప్రతిపాదన చేస్తారు. ఇది మరో రకంగా చెప్పాలి అంటే కావ్యం ఎక్కడ బ్రతికి ఉంటుంది అనంటే కవి ప్రతిభలో బ్రతికి ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా అలాంటి మాట అన్నారు. ప్రతిభలో, కావ్యం యొక్క ప్రతిభలో ఉంటుంది అని చెప్పి ఒక అభిప్రాయాన్ని చెప్పడం కనిపిస్తుంది. ఆ తరువాత కవిత్వానికి అస్తిత్వం ఎక్కడ ఉంటుంది? కవిత్వానికి అస్తిత్వం ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ బతికి ఉంటుంది అని అన్నప్పుడు మన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కావ్యాత్మవాదాలు అని మనం అలంకారంలో, రసంలో, ధ్వనిలో, రీతిలో ఇలా చెప్పుకుంటూ వస్తాం కదా. వాటి చర్చే ఇక్కడంతా చేసింది. కానీ ఎక్కడ వాటిని గురించి నేపథ్యంగా చెప్పినట్టు ఉంటుంది. కానీ వాటిని వాక్యంలో వీరు చెప్తారు, చివరికి వచ్చినప్పుడు ఇదే ధ్వని అంటారు, ఈ ధ్వని ఆధారంగా నిర్ణయించబడుతుంది అన్న మాటలు కనిపిస్తాయి తప్ప దాన్ని ఆధునిక పరిభాషలో, ఆధునిక పద్ధతిలో చెప్పటానికి ప్రయత్నిస్తారు. కవిత్వానికి అస్తిత్వం ఎక్కడా అన్నప్పుడు చాలామంది లిఖిత కవిత్వం ఆధారంగానే చాలా ఆలోచనలు చేయడం మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఆయన ఒప్పుకోలేదు. కవిత్వం మౌఖికము, లిఖితము అన్న పద్ధతిలో ఉండదు. కవిత్వం కవిత్వంగా ఉంటుంది. కవిత్వం కవిత్వంగా ఉంటుంది అని చెప్తూ కవిత్వము మౌఖికమా లిఖితమా కాదు, మనం లిఖితం ద్వారా చేస్తున్న ఆలోచనలు సరైనవి కావు అని అన్నాడు. కానీ మౌఖికమైన సాహిత్యానికి కూడా అలాంటి స్వభావమే ఉంటుంది అంటాడు. అని ఇంకేమంటాడు, కవిత్వ అస్తిత్వాన్ని నిర్ణయించటానికి విమర్శకుడికి ఏం కావాలి అంటే పఠిత సంస్కారం, తత్కాల మానసిక స్థితి, పరిస్థితులు. పఠనంలో ఇవి ప్రాముఖ్యాన్ని ఇస్తాయి. అంటే మనం ఏ సందర్భంలో చదువుతున్నాం, ఏ మానసిక స్థితిలో చదువుతూ ఉన్నాం, మన చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని బట్టి కూడా కావ్య అస్తిత్వం లేదా కవిత్వ అస్తిత్వం ఉంటుంది అంటారు. అంటే ఉదాహరణకి కాళోజీ గొప్ప రచనలు చేసిన 97, 99 తరువాత చాలా రిలవెంట్గా ఆయన వాక్యాలు మనకు దొరుకుతూ ఉన్నాయి. చాలా గొప్ప గొప్పగా వాక్యాలన్నీ దొరుకుతూ ఉన్నాయి. దాశరథి ఎప్పుడో చెప్పిన రిలవెంట్గా ఇవాళ తెలంగాణ సంబంధించినటువంటి అస్తిత్వ పోరాటం దగ్గర రిలవెంట్గా వాక్యాలు కనిపిస్తూ ఉన్నాయి.
అంటే ఒక్కొక్కసారి తత్కాల పరిస్థితులను బట్టి కూడా కవిత్వానికి అస్తిత్వం ఏర్పడుతూ ఉంటుంది. తన సమకాలంలో గుర్తించబడని ఒకానొక రచన కూడా అలా ఉంటుంది. ఉదాహరణకి నీతినే బోధించాలి అన్నాం అనుకోండి, కావ్యం. మరి నీతిని బోధించని కావ్యాలు కూడా కావ్యంగా ఉన్నాయి కదా. ఒక డిబేట్ చేస్తాడు ఆయన కావ్య ప్రయోజనం విషయం వచ్చినప్పుడు. సరే, కవిత్వానికి అస్తిత్వం దేనివల్ల అన్నప్పుడు ఈ మాట చెప్తూ ఇంకేమంటాడు ఆయన అంటే, ఒక కవి అనుభవాన్ని లేదా విమర్శకుడి యొక్క అనుభవాన్ని లేదా కవి యొక్క అనుభవాన్ని తెలుసుకున్నంత మాత్రాన అది గొప్ప కావ్యమో రసవత్ కావ్యమో అయిపోదు, అలా జరిగిపోదు. అందులో మనకు ఒక అనుభవాన్ని అనుభూతిని ఇచ్చినప్పుడు అది కావ్యంగా బతికి ఉంటుంది అని చెప్తూ సాహిత్య విమర్శలో ఆయన ఓ మాట అంటారు. విమర్శకుడు ఆయన మీద వేసి కావ్యం ఆయన మీద వేసిన భావోద్వేగాలు లేకపోతే అతని మీద వేసిన ప్రభావాల్ని బట్టి విమర్శ చేసుకుంటూ వెళ్తే అది ఆత్మాశ్రయంగా మారిపోతుంది. అది ఒక్కొక్కసారి పాఠకుడిని చేరకపోవచ్చు. మరి వస్త్వాశ్రయంలో అన్ని బాగానే జరుగుతాయా అంటే, వస్త్వాశ్రయం ఒక్కొక్కసారి నేను చెప్పిందే సరైంది, ఇదే ధర్మము అన్న పద్ధతిలో ఆయన వాదిస్తే అక్కడ కూడా వస్త్వాశ్రయం వ్యతిరేకత లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంటే కావ్యానికి అస్తిత్వం ఆత్మాశ్రయత్వం వల్లనో వస్త్వాశ్రయత్వం వల్లనో రాదు అని చెప్తూ ఆయన కవి రచనా కాలంలో ఉన్న అనుభవం, అందులో ఉన్న శైలి, అందులో ఉన్న భాష, అందులో ఉన్న వ్యక్తీకరణలు, వీటన్నిటి కేంద్రంగా ఉంటుంది. వీటన్నిటికీ మూలం శబ్దం. శబ్దం ఆ శబ్దం అలంకారం అని వాదించి అలంకారమే కావ్య అస్తిత్వానికి మూలమని ఒకడంటాడు, గుణమని మరొకడంటాడు, రీతి అని మరొకడంటాడు, ఇంకొకడు ధ్వని అంటాడు. ఇలా అనేక మాటలు వస్తాయి. కానీ కావ్య అస్తిత్వం దేని మీద నిలబడి ఉంటుంది అంటే అలంకారాలు, ప్రతీకలు, ప్రాగ్రూపాలు, లేకపోతే మరొకటి కాదు. అది పూర్తిగా శబ్దం మీద ఆధారపడి ఉంటుంది. ఆ శబ్దం తత్కాల అవసరాలని బట్టి మన అనుభవంలోకి ఎట్లా వస్తున్నాయి అన్న దాన్ని బట్టి మనం కావ్య అస్తిత్వాన్ని, కవిత్వ అస్తిత్వాన్ని నిర్ణయించాలి. ఆ నిర్ణయానికి ధ్వని అన్న ఒకానొక సిద్ధాంతం తోడ్పడింది అని చెప్పటమే కవిత్వ అస్తిత్వం అన్న వ్యాసంలో మనకు కనిపిస్తుంది. ఆ తరువాత వారు రాసినటువంటి సాహిత్య ప్రయోజనం అన్న వ్యాసం చాలా లోతైన విషయాల్ని చర్చిస్తుంది. దేన్ని బట్టి ప్రయోజనాన్ని నిర్ణయిస్తాం? మనం చదివే కాలంలో లేదా మన చదువుతున్న మన అభిప్రాయాల్ని బట్టి, మన అభిరుచుల్ని బట్టి. ఇప్పుడు చదువు అంటే ఏమిటి? ఇప్పుడు చదువు అంటే అన్నం పెట్టగలిగేదే చదువు. నెలకు 50,000 రూపాయల జీతం ఇవ్వగలిగితే అది చదువు, లేకపోతే అది చదువు కాదు. ఇక్కడికి వచ్చాం కదా, మరి అదే నా ప్రయోజనం. అంటే భౌతికమైన అవసరాలు, మానసిక అవసరాలు మరో రకంగా ఉండేటటువంటిది ప్రయోజనంగా నిర్ణయించుకోకూడదు అని చెప్తూ ఆయన ఆనంద ఉపదేశాలని ప్రాచీనులు చెప్పినా ఒక్కొక్కసారి ఈ రెండు జమిలీగా ఉంటూనే సాహిత్యాన్ని నడిపిస్తూ ఉంటాయి అని చెప్తూ ఆయన ఏమంటారంటే, ఒకటి అసత్కావ్యం, రాధికా సాంత్వనము అనే ఒక కావ్యం ఉంది. పరమ శృంగార కావ్యము అని కందుకూరి వీరేశలింగం గారు పక్కకు పెట్టారు. ఒక మాట అన్నారు ఆయన కాలాన్ని బట్టి. అది కావ్యం కాకుండా పోతుందా? నిజం చెప్పాలంటే శుకసప్తతి లాంటి రచనలో సింహాసన ద్వాత్రింశిక లేదా కథాకావ్యాలలో ఉన్నంత సమాజం మనుచరిత్రలోనూ, నాచన సోమన ఉత్తరి హరివంశంలోనూ, శ్రీనాథుని శృంగార నైషధంలోనూ ఉండదు. కానీ గొప్ప కావ్యాలు అంటున్నారు. కాబట్టి సామాజిక అవసరాలు తీర్చే ప్రయోజనం ఒకటి, సాహిత్య ప్రయోజనాలుగా ఉండే ప్రయోజనం ఒకటి,
ఈ పద్ధతిలో సాహిత్య ప్రయోజనాన్ని ఆలోచించటం సరైంది కాదు అని చెప్తూ ఆయన ఒక గొప్ప ఆలోచన చేస్తాడు. తొలి రోజుల్లో సాహిత్యం లేదా కవిత్వం కవిత్వంగానే ఉంది, కావ్యంగానే ఉంది. దానిలోకి కవి అనేటటువంటి వాడు ఏమయ్యాడు? నేను ఒక మతానికి లేదా ఒక రాజకీయానికి లేదా ఒక సామాజిక అంశానికి లేదా ఒక తత్వానికి లేదా తత్వశాస్త్రానికి ఇలా దేనికో ఒకదానికి నేను కట్టుబడిన వాడిని, నేను ఇలాంటిది చెప్తున్నాను అన్నది ఎప్పుడైతే సాహిత్యంలోకి వచ్చి కూర్చున్నదో అక్కడి నుంచి ఉపదేశము, నైతికత, నీతి, నిజాయితీ వంటివన్నీ కూడా ప్రయోజనాలుగా అనుకోవటం మొదలైంది. అందుకనే గాథా సప్తశతి లాంటి హాలుని రచన చూస్తే చాలా స్వచ్ఛమైన కవిత్వం కనిపిస్తుంది, ఉపదేశాలు ఏముండవు అక్కడ. అలాంటి ఒకానొక లక్షణం సాహిత్యంలో మనకి దాన్ని చెప్తాడు. అక్కడ చెప్పి మరో దగ్గర ఏమంటాడు అంటే, అక్కడి నుంచి ఈ నైతిక బోధనలు, నిజాయితీ, నీతి చెప్పడం ఎక్కువైపోయేసరికి కవిత్వం పల్చబడిపోతుంది. అందుకనే కళ కోసమే అన్న ఒకానొక సిద్ధాంతం వచ్చేసింది. అంటే సాహిత్యం తనను తాను నిలుపుకోవాల్సిన పరిస్థితి వచ్చేసి ఆనందమే ప్రధానం. ఆయన ఆలంకారికుల మాటలే వాడకుండా పాశ్చాత్య సాహిత్య విమర్శ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని కళ కోసమే అని ఎందుకు వచ్చింది ఆ సిద్ధాంతం? అరిస్టాటిల్ నుంచి తర్వాత వాళ్ళ వరకు ఏం చేశారు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు అని చెప్తూ దీన్ని టాల్స్టాయ్ లాంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడాలి, మార్క్సిస్టులకు అవసరమైనటువంటి కొన్ని మూల సూత్రాలని అందించడం, సాహిత్యం సమాజ హితం కోసం ఉండాలి, ఈ పద్ధతిలో అంతా జరిగింది. ఇప్పుడు మరి సాహిత్య ప్రయోజనం అన్నప్పుడు సమాజానికి ఏదైనా చేయగలిగేటటువంటిది అని తీసుకుంటే దేశభక్తి చేసినటువంటి మేలు పూర్ణమ్మ చేయదు. గురజాడ పూర్ణమ్మలో చాలా గొప్ప కవిత్వం కనిపిస్తుంది, దేశభక్తిలో కవిత్వం కంటే అభిప్రాయాలు కనిపిస్తాయి. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, సాహిత్యాన్ని దాని యొక్క పరిమితికి, అంటే కవిత్వం యొక్క పనేమిటి? భావనాశక్తితో ఒకానొక ఊహని, ఒకానొక విషయాన్ని చెప్పటం. అది వదిలిపెట్టి అది నైతికాది విషయాలు, తత్వశాస్త్రాది విషయాలు, లేకపోతే మరొకటి చెప్పటం అన్న కేంద్రంగా చూసినప్పుడు ప్రయోజనం దేన్ని బట్టి ఉంటుంది అంటే, ఆయన చివరికి ఓ మాట అంటాడు, సాహిత్య ప్రయోజనం సాహిత్య స్వభావం నుంచే పుట్టుకొని రావాలి తప్ప మరో కారణంతో కాదు. ఇది సాహిత్య స్వభావంలోంచే, అంటే ఆ కాలము, ఆ సాహిత్యం పుట్టిన పరిస్థితులు, వాటి నుంచే దాని ప్రయోజనం ఏర్పడుతుంది. లేదా తరువాతి కాలంలో అయినా సరే ఆ సాహిత్యం నుంచి ఏర్పడాలి తప్ప మనం చుట్టుపక్కల అవసరాల్ని బట్టి కూడదు అంటాడు ఈ 3వ వ్యాసంలో. ఇక 4వది కావ్య సృష్టి. కవి ఎట్లా కావ్యం సృష్టిస్తాడు అంటే ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసం ఉండాలి అని చెప్తారు ప్రాచీనులు. ఆ ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాన్ని ఎక్కడి నుంచి కవిత్వం పుడుతుంది అన్నదానికి ఆయన 3 కారణాలు చెప్తాడు. ఒకటి, కావ్య సృష్టికి ఒక నియమాలు ఏర్పరచుకొని కొంతమంది రాస్తారు. పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు, మనం ఆ నియమాల్ని బట్టి రాస్తాం. అంటే వాడు చెప్పాడు, మనం ఇలా రాద్దామని. ఇంకొకడు అంతకంటే ముందే ఉన్నటువంటి సాహిత్యంలో అంతర్లీనంగా ఏదో బాగలేదు, నాకంటే ముందు వచ్చిన సాహిత్యంలో ఏదో లోపం ఉంది, దాని నుంచి వీడు సాహిత్యం సృష్టిస్తాడు. మూడోవాడు తన మానసిక వ్యాపారం, అంటే లోపల ఉన్నటువంటి విషయాన్ని బయటికి చెప్పకుండా ఉండలేని ఒకానొక స్థితి. అట్లాంటి ఒకానొక స్థితిలో కావ్యం సృష్టి జరుగుతుంది. కాగా ఒకడు కవిత్వం రాయాలని చదువుకొని నియమాల్ని బట్టి వస్తాడు, ఇంకొకడు తనకంటే పూర్వులు సరిగ్గా రాయలేదని వస్తాడు, మరొకడు తన లోపల ఆ భావాల్ని అలాగే కూర్చోబెట్టుకుని ఉండలేక బయటికి వ్యక్తం చేస్తాడు. ఇలా కావ్య సృష్టి జరుగుతుంది అని చెప్తూ, దీన్ని తిక్కర భవ్య కవితా వేషం అన్నా సరే, లాంగినస్ రమణీయ ఉదాత్తత అన్నా సరే,
కవిలో ఒకానొక ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణ సమాజం వల్ల కావచ్చు, వాడి లోపల నుంచి కావచ్చు, పూర్వీకుల సాహిత్యం నుంచి కావచ్చు, వాటి నుంచి ఆ ప్రేరణ కలుగుతుంది. అయితే ఆ ప్రేరణ నిజంగా కావ్యమైందా, కావ్యంగా మలచబడిందా అన్న ఒకానొక కోణం నుంచి కావ్య సృష్టి జరుగుతుంది అని చెప్తూ స్వీయ అనుభవాలు, స్వీయ అభిరుచులు, స్వీయ జీవితంలోని ఘటనలు, వ్యక్తిగత జీవిత అనుభవాలు, వీటన్నిటి నుంచి కావ్య సృష్టి జరుగుతుంది. అయితే ఆ సృష్టి అజ్ఞాత మనస్సు నుంచి యథేచ్ఛగా బయటికి రావాలి అంటాడు. కాన్షియస్ గా వస్తే ఒక్కొక్కసారి మనం చాలా ఆ, మనం ఎడిట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాం. అలా జరగకూడదు. ఆ రకంగా బయటికి రావాలి అంటాడు. రచన అజ్ఞాత మనస్సు నుండి రావాలి అంటే లోపలన్నీ జ్ఞాతంగా ఉండాలి. వ్యక్తమయ్యే సందర్భంలో ఆ పదాలు, ఆ నిర్మాణం అజ్ఞాతంగా జరగాలి. కాబట్టి బాహిర ఆంతర ప్రయత్నాల వల్ల కావ్య సృష్టి జరుగుతుంది అని కావ్య హేతువును చెప్తాడు. ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసం అని కాకుండా ఈ కారణాల చేత కావ్యం పుడుతుంది. ఇలా పుట్టటం వెనక కవి ఒక్కొక్కసారి వ్యుత్పత్తిని, ఒక్కొక్కసారి ప్రతిభని ఆశ్రయిస్తాడు అంటాడు. ఇక మరి ఈ కావ్య సృష్టి ఏం చేయాలి? వాడిలో ఉన్న ఒక సౌందర్య లాలస, చెప్పాలన్న తపన, ఆ చెప్పాలన్న తపనలో ఒక మహార్థం ఉంటే, ఏదో గొప్ప విశేషం ఉంటే, ఆ రచన వలన మరికొందరు కావ్య సృష్టికర్తలు అవుతారు. ఆ పద్ధతిలో కావ్య సృష్టి ఎప్పుడెప్పుడు జరుగుతుంది అన్న దానికి మనోవైజ్ఞానిక సామాజిక కారణాల ఆధారంగా చెప్తాడు. ఆ తరువాత కావ్య విలువ, కావ్యానికి విలువ దేని వల్ల వస్తుంది? కావ్యం ఎందువల్ల బతుకుతుంది అంటే ధ్వని వల్ల బతుకుతుంది అని ప్రాచీనులు అంటారు. ఇంకోటి అంటారు. వస్తువు, శిల్పము, అలంకారము, శైలి, ఇవన్నీ కావ్య విలువని నిర్ణయించేవా అన్నప్పుడు వస్తువు గురించి మాట్లాడుతూ ఆయన వస్తువు సృజనాత్మకంగా ఉండాలి అంటాడు. సృజనాత్మకంగా ఉండాలి అంటే నీవు తీసుకున్న పౌరాణిక కథనో లేదా ఐతిహాసిక కథనో లేదా సమాజంలోని కథనే కావచ్చుగాక, నీవు చెప్పేటప్పుడు అందులో ఒక క్రియేటివ్ లక్షణం కనిపించాలి. రెండు రాష్ట్రాల విభజనను గురించే చెప్తున్న ఒక కథ కావచ్చు కాక, కానీ దాన్ని నిర్మించటంలో నీ సృజనాత్మకమైన, అది సత్యమే, కానీ దాన్ని నిర్మించటంలో నీవు చూపిన ప్రతిభ ఏమిటి అన్నది తెలియాలి. అట్లా వస్తువు సృజనాత్మకంగా ఉండాలి, శైలి నీదై ఉండాలి, అలంకారం గొప్పగా ఉండాలి అంటూ ఏమంటాడంటే ఆయన, కావ్యానికి చిత్రలేఖనానికి ఉన్న తేడా ఏమిటి అంటే, చిత్రలేఖనం స్పేస్, ఒక సర్కిల్, ఆ స్థలంలో ఆవరించి ఉంటుంది. కావ్యం అది స్థలాధికము, ఇది కాలాధికము అంటాడు. కవిత్వం కాలాధికము అంటాడు. అంటే ఆ కాలానికే కాదు, తరువాతి కాలానికి కూడా ఏదో తెలియని అవసరాలని మరొకటిని చెప్పే ఒకానొక పద్ధతి ఆ సాహిత్యంలో మనకు కనిపిస్తుంది, అట్లాంటి రచనల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆయన కావ్యం కాలాధికము అనటం ద్వారా అది గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకి మనల్ని ఎట్లా ప్రయాణింపజేస్తుంది అన్న దానిని బట్టి దాని యొక్క విలువను నిర్ణయించాలి అంటాడు. ఆ తర్వాత ఏది కావ్యమూల్యం? శిల్పం వల్ల అని కొంతమంది అంటారు. కావ్యం ఎందువల్ల బతుకుతుంది అంటే శిల్పం వల్ల అని మరికొంతమంది అంటారు. చెప్పే విధానం వల్ల బతుకుతుంది అని. ఆ విధానం పాతదైపోయినప్పుడు దాని వల్ల కూడా బతకదు. కాబట్టి కావ్యం మూల్యం దేని మీద ఆధారపడి ఉంటుంది, విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కవి అభిరుచి, అతని కాలపు సాహిత్య విలువలు,
రచయితను మనము చదువుతున్నటువంటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక దృక్పథాలు, సాహిత్య మూల్యాలు, వీటన్నిటి ఆధారంగా ఉంటుంది, వీటి యొక్క మౌలికత ద్వారా ఉంటుంది అని చెప్తూ వస్త్వాశ్రయ ఆత్మాశ్రయ విమర్శల్లో కూడా ఏమి లోపాలున్నాయి అని అంటే, వస్త్వాశ్రయ విమర్శ ఒక జడ్జిలాగా, ఒక న్యాయ నిర్ణేతలాగా సూత్రాలు చెప్పినట్టు శాసనాలు చేస్తున్నట్టుగా ఉంటుంది. అది సరైంది కాదు. కావ్య విలువని నిర్ణయించటానికి అది సరైన పద్ధతి కాదు. స్వీయాభిరుచుల ద్వారా కావ్య విలువల్ని నిర్ణయించే ఆత్మాశ్రయ పద్ధతి సరైంది కాదు అని చెప్తూ, కావ్యం యొక్క విలువ కవి అభిరుచి, సమకాలీన సమాజపు అభిరుచి, తత్కాల పరిస్థితులు, వీటి ఆధారంగా నిర్ణయించబడి ఉంటాయి అని చెప్పటం కనిపిస్తుంది. కాగా ఈ రెండు పుస్తకాల ద్వారా వారు ప్రధానంగా ఏమి చెప్పదలుచుకున్నారు అని కొంచెం జాగ్రత్తగా రెండింటిని అన్వయించుకుంటే, సాహిత్య విమర్శ వస్త్వాశ్రయ ఆత్మాశ్రయ పద్ధతుల్లో, అంటే శిల్పము గొప్ప అని చెప్పే పద్ధతి, వస్తువు గొప్ప అని చెప్పే పద్ధతి రెండిట్లో నడుస్తూ ఉంది. ఈ రెండిట్లో ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే, వారి వారి అభిరుచులు ప్రధానంగా అయిపోయి, వారి వారి ఆలోచనలు ప్రధానంగా అయిపోయి, సాహిత్య తత్వం లేదా సాహిత్య స్వభావం మరుగున పడేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి సాహిత్యం ఏ స్థితిలో ఉండాలి, సాహిత్యం యొక్క పరిస్థితి, విమర్శ పరిస్థితి ఎట్లా ఉండాలి అంటే, వస్త్వాశ్రయ ఆత్మాశ్రయ విమర్శ రీతులు రెండు రకాలుగా ఉన్నా సాహిత్య స్వభావం కేంద్రంగా, రచన కేంద్రంగా, కావ్యం కేంద్రంగా, అందులోని సమాజం, ఆ రచన వెనుక ఉన్న సమాజం, అవన్నీ కూడా రచన ద్వారానే అర్థం కావాలి, రచన ద్వారానే తెలియాలి. అలాంటి ఒకానొక లక్షణం సాహిత్య విమర్శకి ప్రధానమని భావించినట్టుగా అనుశీలన వ్యాస సంపుటి ద్వారాను, సాహిత్య తత్వ వివేచన వ్యాస సంపుటి ద్వారాను మనం అర్థం చేసుకోవచ్చు మనవి చేస్తూ, ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. సార్ శివప్రసాద్ గారు, వల్లూరు గారు, నమస్తే. మీరు చక్రవర్తి గారికి ధన్యవాదాలు. ప్రసంగాన్ని వడల మందేశ్వరరావు గారి సాహిత్యానుశీలన గురించి చాలా వివరంగా, సంక్షిప్తంగా, అర్థమయ్యేలాగా చక్కగా చెప్పారు. వారికి అర్శం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైనా ప్రశ్నలు అడిగేవారు కానీ, సందేహాలు ఉన్నవారు కానీ ప్రశ్నించవచ్చు అని చెప్పి ఆహ్వానించండి. మిత్రులారా, ఈ సబ్జెక్ట్ పరిమితం ఓకే అన్న, మాట్లాడండి. మిత్రులారా, డాక్టర్ సిహెచ్ లక్ష్మణ్ చక్రవర్తి గారు మన అరసర వేదికకు సుపరిచితులు. అనేక సార్లు అద్భుతమైన మంచి ప్రసంగాలు చేశారు. ఆయన ప్రతి ప్రసంగం విలువైందే. ఈరోజు వడ్ల మందేశ్వరరావు గారి అనుశీలన, సాహిత్య తత్వ వివేచన, ఆ రెండు పుస్తకాల మీద చాలా విలువైన ప్రసంగం చేశారు. అందులో సాహిత్య చరిత్రకు సంబంధించిన లక్షణాలు, విధానాల గురించి, అలాగే కవిత్వానికి సంబంధించిన లక్షణాల గురించి, వీటన్నిటి గురించి చాలా ఈ కాలం కుర్రాళ్ళు, ముఖ్యంగా పరిశోధకులు చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. నాలాంటి వాళ్ళు కూడా చాలా ఇవన్నీ చదవాల్సిన అవసరాన్ని గురించి తెలుసుకుంటున్నారు. చాలా చాలా మంచి ప్రసంగం. వారి సహాయం అర్సానికి మరింతగా ముందు ముందు కొనసాగుతుందని చెప్పి ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. వారికి నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను. మిత్రులారా,
ఆనంద్ చూడమ్మా.